భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం సుస్వాగతం. మన తెలంగాణ భువనగిరిలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మన ఛానల్లో స్వర్ణగిరి ఆలయానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఆ వీడియోస్లో ఆలయ వివరాలు, రూట్ మ్యాప్, నియర్ ప్లేసెస్, ట్రాన్స్పోర్ట్ ఇలా మొత్తం అన్ని వివరాలు ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో శ్రీవారి నిత్య కళ్యాణం ఎలా జరుగుతుంది, ఆ మహోత్సవ వేడుకలు, అలాగే కళ్యాణం రేట్లు, బుకింగ్ ఎలా చేసుకోవాలి, టైమింగ్స్ ఇలా అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే స్వామివారి కళ్యాణ మండపం అండి. ఈ కళ్యాణ మండపంలో మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో శ్రీవారి వైభవోత్సవ మండప వేదిక నందు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారండి. గ్రౌండ్ ఫ్లోర్లో అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో విఐపి రూమ్స్ నిర్మించారండి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. సో పెద్దవారు కూడా హ్యాపీగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కళ్యాణ మండపాన్ని చూద్దాం రండి. మొత్తం 1200 మంది భక్తులు పట్టేలా ఈ కళ్యాణ మండప హాల్ని నిర్మించారు. ఇంకా స్వామివారి నిత్య కళ్యాణం టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు కళ్యాణ సేవ జరుగుతుందండి. అలాగే కళ్యాణం టికెట్ రేటు వచ్చి 2001 రూపాయి అండి. ఒక టికెట్కి 2 పర్సన్స్ని అలౌ చేస్తారు. ఈ కళ్యాణం చేయించుకునేవారు మాత్రం ఉదయం 10 గంటలకల్లా కళ్యాణ మండప వేదిక దగ్గర ఉండవలసి ఉంటుందండి. అలాగే పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఆలయం వారే ఇస్తారు. ఒక టికెట్ బుక్ చేసుకున్న వారికి ఒక వస్త్రం, ఒక బ్లౌజ్ పీస్, అక్షింతలు, అలాగే అభిషేక లడ్డు, వడ ఇస్తారండి. స్వామివారి కళ్యాణాల్లో ఇంకోటి శ్రీవారి విశిష్ట కళ్యాణం అని ఒకటి ఉందండి. దాని గురించి కూడా నేను ఇప్పుడు మీకు డీటెయిల్స్ చెప్తానండి. ఈ విశిష్ట కళ్యాణం స్పెషల్ ఏమిటంటే ఇక్కడ ఒక టికెట్ మీద 6 మెంబర్స్ని అలౌ చేస్తారండి కళ్యాణంలో కూర్చోవడానికి. అంతేకాకుండా ఇంకో 20 మందికి గెస్ట్ సిట్టింగ్ జోన్, అలాగే ఈ మొత్తం 26 మెంబర్స్కి అన్నప్రసాదం కూడా ఇస్తారండి. అంతేకాకుండా కాంప్లిమెంటరీగా 2 రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారండి ఒకరోజు స్టే చేయడానికి. మరియు కళ్యాణం చేయించుకున్న 6గురికి సువర్ణ పుష్పార్చన, అలాగే దీపాలంకరణ సేవ, తిరువుడి ఉత్సవం మరియు వేదాశీర్వచనం లాంటి పూజా సేవలను ఈ ప్యాకేజ్లో కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఈ కళ్యాణం కాస్ట్ వచ్చి 51,001 రూపీ అండి. అలాగే ఈ టికెట్ బుక్ చేసుకున్న వారికి ఒక పెద్ద వస్త్రం, ఒక బ్లౌజ్ పీస్, అలాగే 5 కళ్యాణ లడ్డూలు, 5 చిన్న లడ్డూలు మరియు 5 వడలు ఇస్తారండి. ఈ విశిష్ట కళ్యాణం టైమింగ్స్ వచ్చి సేమ్ టైమింగ్స్ అండి. ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది. కానీ రిపోర్టింగ్ టైం వచ్చి ఉదయం 10 గంటలకల్లా మీరు శ్రీవారి వైభవోత్సవ కళ్యాణ మండప వేదిక దగ్గర ఉండవలసి ఉంటుందండి. ఇంకా ఆఖరిగా వచ్చి శాశ్వత శ్రీవారి నిత్య కళ్యాణం అండి. ప్రతి సంవత్సరం మీరు ఎంచుకున్న ఒక రోజున కళ్యాణ సేవలో పాల్గొనే అవకాశాన్ని మీకు కల్పిస్తారు. ఈ కళ్యాణం కాస్ట్ వచ్చి 40,101 రూపీ అండి. ఇద్దరిని అలౌ చేస్తారు కళ్యాణంలో కూర్చోవడానికి. ఇంకా టైమింగ్స్ గురించి చెప్పాలంటే ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఈ సేవా కార్యక్రమం జరుగుతుందండి. అలాగే రిపోర్టింగ్ టైమింగ్ మాత్రం ఉదయం 10 గంటలకల్లా మీరు స్వామివారి కళ్యాణ మండప వేదిక దగ్గర ఉండవలసి ఉంటుందండి. ఈ టికెట్ బుక్ చేసుకున్న వారికి కూడా సేమ్ అండి. ఒక వస్త్రం, ఒక బ్లౌజ్ పీస్, అలాగే అక్షింతలు, ఒక లడ్డు, ఒక వడ ఇస్తారండి. అలాగే పూజా సామాగ్రి అంతా కూడా ఆలయం వారే ఇస్తారండి. ఈ కళ్యాణ సేవల్ని ఎలా బుకింగ్ చేసుకోవాలి, వాటి వివరాల గురించి చెప్పాలంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదా డైరెక్ట్గా అయినా మీరు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. కానీ ఖాళీ ఉంటేనే టికెట్ ఇస్తారండి. ఆ ఆన్లైన్ వెబ్సైట్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, అలాగే కళ్యాణం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు ఈ స్వర్ణగిరి శ్రీవారి నిత్య కళ్యాణం గురించి కానీ లేదా ఆలయం గురించి కానీ ఏమైనా సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. నక్షత్రం
నమస్తే గురుగారు. నమస్కారం. నిత్య కళ్యాణం గురించి కొద్దిగా మా వ్యూవర్స్కి మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, మన స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో యాదాద్రి తిరుమల వాసడి యొక్క ప్రత్యక్ష సన్నిధిలో శ్రీవారి వైభవోత్సవ మండపం నందు ప్రతినిత్యము స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. కళ్యాణం కమనీయం అని చెప్పారు శాస్త్రంలో. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఒక్కసారి చేసుకున్న తిలకించిన పునర్జన్మ నవిద్యతే, మళ్ళీ జన్మంటూ ఉండదు అని శాస్త్రమట. అంత విశిష్టత. అలాంటి మన స్వర్ణగిరి క్షేత్రంలో మన వైటీడీ టెంపుల్ యాజమాన్యం, యాదాద్రి తిరుమల దేవస్థానం యాజమాన్యం వారు ప్రతినిత్యము శ్రీవారి వైభవోత్సవ మండపం నందు ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు అస్మదాచార్యులు చినజీయరు స్వామివారి మంగళాశాసనములతోటి స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం చేసుకుంటున్నాము. ఎవరైనా సరే ఈ కళ్యాణంలో పాల్గొనేటువంటి వారు స్వామివారి యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ytdtemple.com అనేటువంటి వెబ్సైట్లో ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ సేవ టికెట్ను పొంది స్వామివారి యొక్క కళ్యాణంలో దంపతులుగా కూర్చొని ఆయన అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. అలాగే మన స్వర్ణగిరి క్షేత్రంలో ప్రతినిత్యము స్వామివారికి సుప్రభాతము మొదలు ఏకాంత సేవ వరకు అత్యంత వైభవపేతంగా విశేష సేవలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మార్చన, తోమాల సేవ, తిరుప్పావళ సేవ, సహస్ర దీపాలంకరణ, నిత్య కళ్యాణము, నిత్య ఊరేగింపు, ఏకాంత సేవ, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దేవాలయాన్ని దర్శించి స్వామివారి సేవలో పాల్గొని ఆయన పరిపూర్ణ కృపాకటాక్షాలకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాప వినాశనం. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కమెంట్ మాత్రం మర్చిపోవద్దండి.